ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలో ఇక్కడ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ మధ్యనే టఫ్ ఉన్నటువంటి పరిస్థితిలో అనూహ్యంగా ఎవ్వరు ఊహించని విధంగా ఒక మున్సిపాలిటీని తన సొంతం చేసుకుంది కవితక్క. సో కవితక్క ఇంకా పార్టీ మొదలు పెట్టలేదు. అప్పుడే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తోటి ఎవరైతే జాగృతి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో వారికి గుర్తు లేదు కాబట్టి సో సింహం గుర్తు పైన పోటీ చేయొచ్చు అని చెప్పేసి కూడా గతంలో ప్రకటించింది. అదే సింహం రేవంత్ రెడ్డి సీఎం జిల్లాలో ఇక్కడ కవితక్క ప్రభంజనం సృష్టించిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తెలంగాణ జాగృతి ఏఐఎఫ్బి సింహం గుర్తుపై పోటీ చేసి 10 వార్డులకు గాను 8 వార్డులో విజయం సాధించిన తెలంగాణ జాగృతి అభ్యర్థులు. ఎందుకంటే దాదాపుగా 10 వార్డులు ఉంటే 8 గెలుచుకోవడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ మున్సిపాలిటీలలో సత్తా చాటుతామని చెప్పేసి అన్నారు. సో ఒక వార్డ్ అట్లీస్ట్ ఒక మున్సిపాలిటీ సొంతం చేసుకోవడం అనేది కూడా ఒక రకంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయమే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ గుర్తు ఇంకా జనాల లోపలికి వెళ్ళకపోయినా ఒక ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తోటి అంటే సపోర్ట్ తీసుకొని ఇక్కడ మున్సిపాలిటీలు, అది కూడా సీఎం జిల్లాలో, వేరే జిల్లాలో అనుకున్నా ఏదో అనుకోవచ్చు, సీఎం జిల్లాలలో ఇక్కడ ఏకంగా 10 వార్డులకు గాను 8 వార్డులు గెలుపొందింది ఏఐఎఫ్బి పార్టీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే కవితక్క ప్రభంజనం సృష్టించింది. మరి పార్టీ పెట్టకముందే ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకుంటే రేపు పార్టీ పెట్టిన తర్వాత డెఫినెట్ గా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి మరి ఏఎఫ్బి అంటే కవితక్క పార్టీ అంటే ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో దాదాపుగా మేలో కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి జిహెచ్ఎంసీలో కూడా ఈ విధంగానే పోటీ చేసే అవకాశాలు ఏమన్నా ఉంటాయనేది చూడాల్సిన విషయం. మొత్తానికైతే కవితక్క గారు ఒక మున్సిపాలిటీని వారి ఖాతాలో వేసుకోవడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.